ఇయర్ ఫోన్స్ ఇప్పటి ప్రజల జీవనశైలిలో భాగమైపోయాయి. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఎవరితో అయినా ఫోన్ మాట్లాడుతున్నా ఇలా చాలా సందర్భాల్లో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉంటోంది. ఇక నిరంతరం ఫోన్లు మాట్లాడే వృత్తి లేదా వాతావరణంలో ఉండేవారు రోజులో చాలా గంటల సేపు ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు రిసీవ్ చేసుకుని మాట్లాడడానికి వీలు లేని వారు కనీసం ఒక చెవికైనా ఇయర్ ఫోన్ లేదా ఇయర్ బర్డ్ పెట్టుకుని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తారు. చాలా మంది చాలా రోజుల్లో 10 నుంచి 12 గంటలు ఇయర్ ఫోన్స్ మాట్లాడుతూ గడిపేస్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే పెద్ద సౌండ్స్ తో ఇయర్ ఫోన్స్ వాడేవారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అవేంటంటే ఇయర్ ఫోన్ వాడకం వల్ల వినికిడి ఆరోగ్యంపై ప్రభావం పెరుగుతోంది. 70 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ద స్థాయిలను ఎక్కువ కాలం గురికావడం శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది. అయితే 100 dB కంటే ఎక్కువ శబ్దాలను అకస్మాత్తుగా గురికావడం తక్షణ చెవుడుకు కారణమవుతుంది. రద్దీగా ఉండే వీధులు, 80 నుంచి 100 డెసిబుల్స్ ట్రాఫిక్, 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ బిగ్గరగా ఉండే కచేరీలు లేదా పటాకుల మోత మొదలైన వాటి కారణంగా శబ్ద స్థాయిలు పెరుగుతాయి. ఇది వినికిడి లోపానికి కారణమవుతుంది. వీటికి తోడు ఇయర్ ఫోన్ల వాడకం పెరిగితే తీవ్రమైన సమస్యలొస్తాయి. ఇయర్ ఫోన్స్ నేరుగా చెవిలోకి ధ్వనిని పంపుతాయి. దీనివలన వినికిడి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 60 నియమం అంటే శబ్దాన్ని 60% కంటే తక్కువ ఉంచడం, ఇయర్ ఫోన్ వినియోగాన్ని రోజుకు 60 నిమిషాలకు మించకుండా పరిమితి చేయడం, అదనంగా ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్లు సురక్షితమైన ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇవి ఇయర్ లోపల పరికరాలు చేసే విధంగా చెవిలోకి ధ్వనిని లోతుగా ప్రసారం చేయవు. ఎక్కువసేపు 85 dm కంటే ఎక్కువ వాల్యూమ్తో సంగీతాన్ని వింటే అది శాశ్వత వినికిడి లోపానికి కారణమవుతుంది. ఇయర్ ఫోన్లను విరామం లేకుండా నిరంతరం ఉపయోగించడం వల్ల చెవికి ఒత్తిడి తోస్తుంది. దీనివలన అసౌకర్యం, తాత్కాలిక వినికిడి లోపం సంభవించవచ్చు. హెడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నప్పుడు ఇయర్ బడ్లు కర్ణబేరికి దగ్గరగా ఉంటాయి. ఇది ధ్వని ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది, దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. బిగ్గరగా సంగీతం వినడమే కాకుండా ఇయర్ ఫోన్లను ఇతరులకు ఇవ్వడం, ఇతరుల్ని తీసుకుని వాడడం వంటివి లేదా ఎక్కువసేపు వాడడం వల్ల కూడా చెవిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.